హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గత టెట్ పరీక్షలో ఇచ్చిన మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. సో మొదటి ప్రశ్న, ప్రతి బాహ్య కోణం 45 డిగ్రీలుగా గల క్రమ బహుభుజి భుజాల సంఖ్య ఎంత? సో మనం అబ్జర్వ్ చేయండి, ఏదైనా సరే రెగ్యులర్ పాలిగాన్ అంటే క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తము 360 డిగ్రీలు ఉంటుందండి. సో 360 డిగ్రీలు ఉంటుంది కాబట్టి 360 డిగ్రీలు బై ఎన్ అండి. ఇక్కడ ఎన్ అంటే ఎన్ని డిగ్రీలు అయితే మనకి ఇచ్చాడో అదే అవుతుంది. సో 360 డిగ్రీలు బై 45 అండి. సో కట్ చేస్తే 8 అండి. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ వన్ అండి, కర్ణముల పొడవులు 10 సెంటీమీటర్లు మరియు 8.2 సెంటీమీటర్ల కల రాంబస్ వైశాల్యం ఎంత? ఇక్కడ మనకు అందరికీ తెలుసండి రాంబస్ వైశాల్యం ఫార్ములా హాఫ్ d1 d2. సో ఇక్కడ హాఫ్ d1 అంటే ఎంత ఇచ్చాడండి? 10 ఇచ్చాడు. d2 8.2 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 2 1లు 2 5లు 5 8 40 5.2లు 1 అంటే 41 అండి. 8.2 × 5 గుణిస్తే 41 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఒక చతురస్రంలో కర్ణముల మధ్య కోణము. మనందరికీ తెలుసు చతురస్రం అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇలా చూస్తే ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇది కానీ కావాలంటే సో 4 కోణాలు కూడా 90 90 90 90 ఉంటాయి కాబట్టి 360 కాబట్టి సో మనకు 2 కర్ణముల మధ్య కోణం వచ్చేటప్పుడు కల్లా 90 డిగ్రీలు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఒక ఫుట్బాల్ జట్టు ఆడిన మొత్తం మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు గెలిచింది. గెలిచిన శాతం 40% అయితే వారు ఆడిన మొత్తం మ్యాచ్ల సంఖ్య ఎంత? సో అటు క్లియర్గా ఇచ్చాడండి, గెలిచిన మ్యాచ్లు ఇచ్చాడు, గెలిచిన శాతం ఇచ్చాడు కాబట్టి ఈ గెలిచిన శాతము ఈక్వల్స్ టు మ్యాచ్ల సంఖ్య. సో మనకి మొత్తం మ్యాచ్లు కావాలి కాబట్టి 100% కావాలండి. సో ఇప్పుడు మనం కట్ చేస్తే 10 × 100 అటుకుని కంచేయండి బై 40. సో 0 0 పోతుంది, 4 1లు 4 25లు. సో ఆన్సర్ ఈజ్ 25. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, -4 మరియు 4ల మధ్య గల పూర్ణ సంఖ్యల సగటు. పూర్ణ సంఖ్యలు మనకు తెలుసండి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే -4 -3 -2 -1 1 2 3 4 వీటన్నిటిని కలిపేసి బై 8 వేస్తే ఇవన్నీ పోతాయి కాబట్టి మన ఆన్సరు 0 వస్తుంది. కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది సూక్ష్మీకరణ ఇచ్చాడండి. మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 2/3 (-2) అంటే మనకి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3/2 (2) రాయొచ్చు. అంటే పైన మైనస్ పోతే ఇక్కడ భిన్నం తిరగబడుతుంది. -3/4 (-2) కాబట్టి దీన్ని కూడా అలాగే రాసుకుంటే 4/3 (2). ఇది ముందు చేద్దామండి. చేశాక వచ్చిన దాన్ని 3² గుణిద్దాం. సో 3² అంటే 9/4 అలాగే 16/9. సో ఇక్కడ 4కి 9కి ఎల్సిఎం 36, 4 9 36 కాబట్టి 9 9 81 వస్తుంది. అలాగే 9 4 36 కాబట్టి 16 4 64 వస్తుంది. సో ఇక్కడ 17/36 వస్తుంది. సో దీని వాల్యూ 17/36 కాబట్టి ఇంటూ ఇక్కడ 3² 9 9 1 9 4 అంటే 17/4. సో ఆన్సర్ ఈ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రాబ్లం చూడండి, a² - 2ab + b² - c² ఎలా రాయొచ్చు అన్నాడు. సింపుల్ మనకు తెలుసు, ముందు దీన్ని చేయండి. a² - 2ab + b² మన ఫార్ములా ఏంటండి? a - b (2) - c². ఇది మళ్ళీ ఎలా రాయొచ్చు? a² - b² రూపంలో ఉంది కాబట్టి a + b అంటే మైనస్ అండి, ఎందుకంటే a + b a - b అంటే a
మైనస్ బి అంటే ఇక్కడ సి అని అనిపిద్దాం. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుందంటే ఏ మైనస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి మైనస్ సి వస్తుంది. అది ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4th వన్లో ఇది ముందు ఉంది, ఇది తర్వాత ఉంది, ఇది ముందు ఉంది, తర్వాత ఉంది, కాబట్టి మనకు ఆన్సర్ 4th ఆప్షన్. సో ఏ మైనస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈజీ అండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వస్తువు విలువ 2400 రూపాయల నుండి 2000 రూపాయలకు తగ్గింది, దాని తగ్గుదల శాతం ఎంత అని అడిగాడు. సో మనకి ఈజీ. సో 2400 నుండి 2000కు తగ్గిందంటే ఎంత తగ్గిందండి? 400 తగ్గింది. దేని మీద తగ్గింది? 2400 మీద తగ్గిందండి. ఇంటూ మనకు తగ్గుదల శాతం కావాలంటే 100 అండి. కట్ చేస్తే 2 సార్లు పోద్ది. 400 4 6లు. సో 6 16లు 96, ఇంక 4 మిగిలింది, కింద 6, మళ్ళీ 2 2 2 3. సో మన ఆన్సరు 16/2/3%. సో ఉన్నది సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక గణానికి ఎఫ్ ప్లస్ వి అంటే ఎఫ్ అంటే ఇక్కడ మొఖాల సంఖ్య ఇచ్చాడు, వి అంటే శీర్షాల సంఖ్య ఇచ్చాడు. మనకు గణం తెలుసండి. సో క్యూబ్ ఎలా రాయొచ్చంటే ఇలా చేసి ఇది గణం. సో ఇక్కడ ముఖాల సంఖ్య అంటే పైన కింద 2, ఈ చివర అవతల మొత్తం 6 ఉంటాయి. అలాగే శీర్షాలు కావలిస్తే సో ఇక్కడ అలాగా యువతల 4 కింద 4 ఉంటాయి, మొత్తం 8 ఉంటాయండి. కలిపితే 14 ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యం ఎంత? మనందరికీ తెలుసు వృత్త వైశాల్యం ఫార్ములా 5r². ఇక్కడ 5r² అంటే 5 వాల్యూ 22/7, r అంటే 7 ఇచ్చాడు, 7 ఇక్కడ కట్ చేస్తే 22 7 154 చదరపు సెంటీమీటర్లు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 8p-1 మరియు సమానంగా లేని మూడవ భుజం కొలత 4p-7 అయితే సమాన కొలత కలిగిన భుజం పొడవు ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే 2a + b అండి. అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 2a ఉంటుంది. ఇంకొకటి వేరేగా ఉంటుంది కాబట్టి అది bగా తీసుకున్నాం. సో మన లెక్క ప్రకారం అలాగైతే ఆ లెక్క ప్రకారం ఇది ఇచ్చాడు. అలాగే మూడవ భుజం మనం ఇక్కడ b అనుకున్నాం కాబట్టి దాని ప్లేస్లో అది ac అండి. సో ప్లస్ 4p-7 ఈక్వల్స్ టు 8p-1. ఇక్కడ మనకి ఈ 4p అవతలకి వెళ్తే 8pలో 4p తీస్తే 4p ఉంటుంది, -7 అవతలకి వెళ్తే +7. సో 7లో 1 తీస్తే 6 వస్తుంది. అంటే 2a ఈక్వల్స్ టు 4p-1. సో మనకి ఏ కావాలంటే 4p-6. ఇక్కడ 2 కామన్ తీసుకోండి, 2p-3 మిగులుతుంది. 2కి 2కి పోతే ఏ ఈక్వల్స్ టు 2p-3. సో ఫస్ట్ ఆప్షన్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ 2p-3 రైట్ ఆన్సర్. జాగ్రత్త చేయండి, ఇక్కడ ప్లేస్ లేకపోవడం వలన ఇబ్బందిగా చేయాల్సి వచ్చింది. జాగ్రత్త 1-2 సార్లు చూడండి, పక్కన పేపర్ మ్యాచ్ చేయండి, ఈజీ ఐడెంటిఫై అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 15-4 -7x = 9 అయితే x విలువ ఎంత? చాలా ఈజీ అండి. సో ఇక్కడ మనకి 4 LCMగా తీసుకుంటే 15 ఫైనల్గా ఉంటుంది. ఈ కింద 1 ఉంది కాబట్టి 1 4 4 7 4 28x = 9. 15 - 28x = 4 9 36 -28x = 36. ఈ 15 అవతలకి వెళ్తే -15 అంటే 21. సో x = 21/-28. సో 7 3 7 4 అంటే -3/4. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, క్రింది వానిలో పరిపూర్ణ సంఖ్య ఏది అని అడిగాడు. సో పరిపూర్ణ సంఖ్య అంటే మనకు బాగా తెలియాలండి.
సో ఏదైనా ఒక సంఖ్య తీసుకొని దాని కారణాంకాలు కడతాం, ఆ కారణాంకాల మొత్తం అదే సంఖ్య అవ్వాలి. అంటే ఇక్కడ కారణాంకాల మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాం అనుకోండి, 6ను 1 × 6 రాయొచ్చు, 2 × 3 రాయొచ్చు. సో ఇక్కడ 6 వదిలేయాలి మనం. సో 1, 2, 3, 6 కారణాంకాలు అవ్వచ్చు, కానీ ఏదైతే సంఖ్య తీసుకున్నామో ఆ సంఖ్యనే తీసుకోకూడదు. ఈ మూడిట్లు కలిపితే 6 వస్తుంది. అలాగే ఇక్కడ 28 తీసుకున్నాం అనుకోండి, 2 14, 28, 1 28, 28, అలాగే 4 7, 28. సో 28 ఇక్కడ వదిలేయాలి. ఇప్పుడు 1 + 2 + 4 + 7 + 14 ఇవన్నీ కలిపితే మనకి ఎంత వస్తుందంటే 1 2 4 7 7 7 14 14 14 28. సో ఇక్కడ మనకు అలా వచ్చే సంఖ్య 28 వచ్చింది, కాబట్టి మన పరిపూర్ణ సంఖ్య ఆన్సర్ 28. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. 28 అనేది తీసుకుంటే 28కి ఎలా రాయొచ్చు అంటే 1 28 28, అలాగే 2 14 28, అలాగే 4 7 28. సో ఈ 28ని మనం మర్చిపోవాలి, వదిలేయాలి, ఎందుకంటే అదే సంఖ్య సేమ్ సంఖ్య కాబట్టి. ఇప్పుడు కారణాంకాలు ఏంటంటే 1 + 2 + 4 + 7 + 14 ఇవన్నీ కలిపితే 1 2 3 3 4 7 7 7 14 14 14 28. సో అదే నెంబర్ వచ్చింది కాబట్టి దాన్నే మనం పర్ఫెక్ట్ నెంబర్ లేదా పరిపూర్ణ సంఖ్య అంటాం. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 3375 యొక్క ఘనమూలము అంటే క్యూబ్ రూట్ కావాలి. ఇది డెడ్ ఈజీ. సో మన లెక్క ప్రకారంగా క్యూబ్ రూట్ చేయాలంటే ఇక్కడ 3 3 7 5 ఎలా చేయొచ్చో మీకు తెలుసు. ఫస్ట్ క్యూబ్ రూట్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే క్యూబ్ రూట్ కట్టాలంటే మనకి ఒక పద్ధతి ఉంటుందండి. 3 అంకెలు మనం వదిలేసి సో చివరి 5 అనేది ఉంటుంది. చివరి 5 వచ్చేటకల్లా చివరి 5 వచ్చే క్యూబ్ ఏదంటే 5. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8 అయిపోతుంది కాబట్టి దాటకూడదు, లోపు ఉన్నా పర్లేదు కాబట్టి 1 అవుతుంది. సో మన ఆన్సరు 15. డైరెక్ట్గా మనం తీసుకుంటే 15 క్యూబ్ 3375. సో అలాగైనా మనకు ఆన్సర్ అయిపోతుంది. సో 15 ఈజ్ రైట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దామండి. సో ఇక్కడ 2197 అని తీసుకున్నాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. దీనికి క్యూబ్ రూట్ కావాలంటే మీరు ఏం చేయాలంటే 3 నెంబర్లు తీసుకుంటాం, అందులో 7 వచ్చే చూడాలి. అంటే ఇక్కడ 7 రావడం అంటే 3 క్యూబ్ అయితే 27 కాబట్టి 3. సో అలాగే ఇక్కడ మిగిలిపోయిన 2 కాబట్టి 2 ఏ క్యూబ్కి దగ్గరలో ఉంది, 1 క్యూబ్ దగ్గర కాబట్టి 13 అవుతుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. సో ఈజీగా ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 15 రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం 2023 మరియు 2024 సంవత్సరాలలోని మొత్తం రోజులు ఎన్ని? సో మనకు తెలుసు 2023లో అంటే సాధారణ సంవత్సరం 365 రోజులు ఉంటుంది. అలాగే 2024 4తో భాగించబడుతుంది కాబట్టి ఇది లీప్ సంవత్సరం 366 రోజులు ఉంటుంది. 2 కలిపితే 1 3 7 731. సో సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ ప్రాబ్లం 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన స్తూపం వక్రతల వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ స్తూపం ఎత్తి ఎంత? సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మెన్సురేషన్లో ఫార్ములాస్ బాగా రావాలండి. సో స్తూపం వక్రతల వైశాల్యం 25RH. సో వాడిచ్చింది 308. సో 2 మనకు తెలుసు, 5 వాల్యూ 22/7, R మనకు ఆడిచ్చాడు 7 × H మనకు తెలియదు 308. సో ఇక్కడ కట్ చేస్తే 7 పోయింది, 22 1 22 8 8. సో సారీ 22 4. సో ఇక్కడ మళ్ళీ కట్ చేస్తే 2 1 2 7. సో మన ఆన్సరు H = 7. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. బాగా కట్ చేయడం రావాలండి. సో ఇంకా మరొకసారి చెబుతున్నాను, జాగ్రత్త వినండి. సో 2 × 5 22/7 × R ఇది తెలిసి 7 = 308. సో 7 పోయింది. సో 22 సో 11 పోయింది. సింపుల్గా 11 22 11 88. సో మళ్ళీ 2 1 2 14, మళ్ళీ 2 1 2 7. సో H = 7. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సూక్ష్మీకరణ ఇచ్చాడండి. ఇది కూడా ఈజీయే. 5లో
1/5 తీసేయండి, 5 5 25 మైనస్ 1 24/5 వచ్చింది అక్కడ. డివైడ్ బై 5 అంటే ఇది కూడా ఇంటూ కింద మారితే భిన్నం తిరగబడుతుంది. అలాగే -5 డివైడ్ బై 1/5 అంటే ఇంటూ 5 అండి. సో ఇక్కడ కట్ చేయక్కర్లేదు. 24/25 మైనస్ 25. సో 25 ఎల్సిఎంగా తీసుకుంటే 25 25, సో 24 24. ఇక్కడ కింద ఒకటి ఉన్నట్టు 1 25 25 కాబట్టి 25 25 625. సో 625లో 24 తీస్తే 601. ఏ 601 అవుతుందంటే -601/25. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం రిపీటెడ్గా వస్తున్న ప్రాబ్లమ్స్ అండి ఇవి. దత్తాంశం 3 7 7 3 1 6 3 యొక్క బాహుళకము మరియు మధ్యగతము ఆల్రెడీ మీకు చెప్పానండి. సో సింపుల్గా బాహుళకం అంటే రిపీటెడ్ ఏదైతే ఎక్కువ అవుతుందో అదే మనకి యొక్క బాహుళకం అవుతుంది. ఇక్కడ రిపీటెడ్గా వచ్చిన 3 కాబట్టి బాహుళకం 3 ఇది ఓకే. సో మధ్యగతం కావాలంటే మీకు చెప్పాను. సో ముందు 6వ అనుక్రమంలో రాసుకోండి. 6వ అనుక్రమంలో రాసుకున్నాక మధ్యలో ఏ నెంబర్ ఉందో అది మన ఆన్సర్ అవుతుంది. 6వ అనుక్రమంలో రాయండి. 1 3 సార్లు వచ్చి కాదు 3 3 అలా 3 సార్లు వేసాం. తర్వాత 6, తర్వాత 7 7. సో ఇవి నెంబర్లు. సో మధ్యలో ఉన్నది 3 కాబట్టి మధ్యగతం 3, బాహుళకం 3 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం తిరుపతి ఎక్స్ప్రెస్ 23 గంటల 40 నిమిషాలకు భీమవరం చేరుకున్నాను. ఆ సమయం 12 గంటల రూపంలో కావాలండి. సో ఎప్పుడు కూడా ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ ఎప్పుడు కూడా 24 గంటలతో క్యాలిక్యులేట్ చేస్తాడు. సో మనకి 12 గంటలు దాటిన తర్వాత అది పిఎంఎల్లోకి మారిపోతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 23 గంటల 40లో నుండి 12 తీసేసేయండి. సో మన ఆన్సరు 11:40 అంటే పిఎంలో మారింది కాబట్టి 11 గంటల 40 నిమిషాలు పిఎం అంటే రాత్రి. నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఈజీ. ఎక్స్లో 5% విలువ 600 అయితే ఎక్స్ ఎంత? ఎక్స్లో అన్నాడంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇంగ్లీష్లో అయితే 5% ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఆఫ్ అన్నా లో అన్నా ఒకటే కాబట్టి ఎక్స్ ఇంటూ కింద మారిపోద్ది. లో అంటే 5% తీస్తే కింద 100 ఈక్వల్స్ టు 600 అయితే. సో ఇక్కడ కట్ చేయండి. ఈ 2 సార్లు కట్ అవ్వండి. యువతల కింద ఉంది, అది పైన ఉంది కాబట్టి గుణించబడతాయి. సో ముందు ఇచ్చేద్దాం. 5 120 600. సో ఎక్స్ ఈక్వల్స్ టు అడ్డగుణకం చేస్తే 120 పక్కన 2 సార్లు పెడితే 12,000. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న 1/2 డివైడ్ బై బ్రాకెట్లో -1/3 డివైడ్ బై 2/5. సో ఇది కూడా మనం ఈజీగా చేయొచ్చు. 1/2 అలా ఉంచండి. సో డివైడ్ బై ఇక్కడ -1/3 ఇది ఇంటి కింద మారిస్తే 5/2 అండి. సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే 1/2 ఇంటూ కింద మార్చండి. -5/6 కాబట్టి డివైడ్ బై ఇంటూ కింద మారితే 6/-5 అవుతుంది. సో 2 1 2 3. సో ఇక్కడ మైనస్ పైకి వెళ్తుంది కాబట్టి -3/5. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందు 1/2 నేను చేయకుండా దీన్ని చేస్తే -5/6 వచ్చింది. ఈ డివైడ్ బైని ఇంటూ కింద మార్చుకున్నాం కాబట్టే భిన్నం తిరగబడుతుంది, 6/5 అవుతుంది. సో కింద మైనస్ ఉంది కాబట్టి కట్ చేసిన తర్వాత 2 3 కాబట్టి -3/5. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 1 సెంటీమీటర్లు మరియు 2 సెంటీమీటర్లు భుజాలుగా గల 2 ఘనాలు కలవు. వాటి ఘనపరిమాణాల మధ్య వ్యత్యాసం ఎంత అని అడిగాడు. సో సింపుల్గా మనకి 2 ఘనాల యొక్క ఘనపరిమాణాలు కావాలంటే సో A1 క్యూబ్ A2 క్యూబ్. ఇక్కడ A1 అంటే ఎంత అంటే 1 సెంటీమీటర్ కాబట్టి 1 క్యూబు, A2 2 కాబట్టి 2 క్యూబు. ఇది 1 అవుతుంది, ఇది 8 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 7 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఇందాక ఈ ప్రాబ్లం కొద్దిగా రాంగ్గా చెప్పినట్టున్నాను, కరెక్ట్ చేసుకోండి. సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 8p-1 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 2a + b అంటే 2 భుజాలు సమానం, ఒక భుజం వేరు కాబట్టి. సో 8p-1. సో 2a ఈ రెండవ భుజం మూడవ భుజం ఇచ్చాడు కాబట్టి వాడు దాంట్లో అది ప్రతిక్షేపించండి. సో ఇక్కడ 8p-1 ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2a ఈక్వల్స్ టు ఈ 4p అవతలకి వెళ్తే -4p, 8pలో 4p తీస్తే 4p ప్లస్ -7 అవతలకి వెళ్తే +7 అవుతుంది. 7లో 1 తీస్తే 6. సో 2a ఈక్వల్స్ టు
4a + 6. సో ఇక్కడ 2 కామన్ తీస్తే 2a + 3. సో 2కి 2కి పోతే a = 2a + 3. సో 2b + 3 సారీ, ఇక్కడ 2p + 3 కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇందాక 2p - 3 చెప్పినట్టున్నాను, కరెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తర్వాత ప్రాబ్లం 687C29 అనే సంఖ్య 9చే భాగించబడిన 2c యొక్క విలువ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ c కావాలంటే మనకి 9 యొక్క భాగించబడే సంఖ్య యొక్క రూల్ తెలియాలండి. అన్ని డిజిట్లు కలిపితే వచ్చే సంఖ్య 9చే భాగించబడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 6, 8, 7 మొత్తం కలిపితే 14, 21, 21, 11 మనకి 21, 11, 32. సో 32 ఇంకా ఎంత కలిపితే 9చే భాగించబడుతుంది 4. అంటే సి వాల్యూ అక్కడ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. సో సి వాల్యూ 4 అయినప్పుడు 2c కావాలంటే 2 4s 8. సో మన ఆన్సరు 4. సో ఫోర్త్ ఆప్షన్ 8. నెక్స్ట్ ప్రాబ్లం, బాగుగా కలుపబడిన 52 పేక మొక్కల కట్ట నుంచి ఒక కార్డును యాదృచ్ఛికంగా తీసిన అది ఆస్ కార్డు అగుటకు సంభావ్యత. సో ఇప్పుడు మరి బాగా అబ్జర్వ్ చేయండి, 52 పేక మొక్కల కట్టలో మనకి ఎన్ని ఆసులు ఉంటాయంటే 4 ఉంటాయి. సో 4 ఆసుల్లో ఏదో ఒక ఆసు రావడానికి అవకాశం ఉంది కాబట్టి 52 4/52 వేస్తే 4 1 4 13. సో మన ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ 1/13. తర్వాత మెథడాలజీ చూద్దామండి. 25 × 36 పై ప్రశ్న ఏ రకానికి చెందినది డాష్ ఇచ్చాడు కాబట్టి పూరించమన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, పూర్ణం. తర్వాత ప్రశ్న, గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రమని నిర్వచించిన వారు. నిర్వచనాలు కంపల్సరీగా అడుగుతారండి. సో అన్ని నిర్వచనాలు జాగ్రత్తగా చదవండి. సో మన ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ బెంజమిన్ పియర్స్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వానిలో నిర్మాణాత్మక మదింపునకు సంబంధించినది అడిగాడు. సో నిర్మాణాత్మక మదింపును సంబంధించింది ఏదంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన నిర్మాణాత్మక సంబంధించినవి, ప్రాజెక్టు పనులు నిర్మాణాత్మక సంబంధించినవి, లఘు పరీక్ష నిర్మాణాత్మక సంబంధించింది, కానీ యూనిట్ పరీక్ష మాత్రం నిర్మాణాత్మక మదింపునకు సంబంధించింది కాదు. కాబట్టి మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రాబ్లం, కృత్యాధార పద్ధతి ప్రకారం చదవడం అనే కృత్యం. సో చదవడం అనేది మనం మౌఖికంగా జరుగుతుంది కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మౌఖిక కృత్యం. నెక్స్ట్ వన్, క్రాత్వాల్ ప్రకారం భావావేశ రంగంలోని లక్ష్యాలు. సో మనకు ఆన్సరు ప్రతిస్పందించడం ఉంటుంది, విలువ కట్టడం ఉంటుంది, నిర్మించడం ఉంటుంది. వర్గీకరించడం, లాక్షణీకరించడం ఉండదు కాబట్టి మన ఆన్సరు ఏబిసి ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత లాస్ట్ ప్రశ్న, రాజేష్ అనే 7వ తరగతి విద్యార్థి ఒక సమస్య సాధనకు వివిధ పద్ధతులను సూచించగలడు. సో నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేయగలడు. సో మనకి ఇక్కడ దీని ద్వారా సాధించగలిగిన లక్ష్యం ఏదని అడిగాడు. సో అతని పద్ధతులను సూచించగలడు కాబట్టి వినియోగంలో తెచ్చుకున్నాడు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్, వినియోగం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.